పారిశ్రామిక విత్త సంస్థలు, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పారిశ్రామిక విత్త సంస్థలు అనే దాన్ని మనం స్టడీ చేస్తే, మరి పరిశ్రమలకు విత్తం అవసరం. పారిశ్రామిక విత్తము అంటే స్వల్పకాలిక విత్తము, మధ్యకాలిక విత్తము, దీర్ఘకాలిక విత్తం. స్వల్పకాలికంగా పరిశ్రమలకు ఎందుకు విత్తం అవసరం అంటే, మెయిన్గా ముడి పదార్థాలు కొనాలి, శ్రామికులకు వేతనాలు ఇవ్వాలి, ఇంధనం ఖర్చులు, రవాణా ఖర్చులు, విద్యుత్ ఖర్చులు, వీటి కోసం పరిశ్రమలకు స్వల్పకాలికంగా విత్తం అవసరం. మధ్యకాలికంగా విత్తం ఎందుకు అవసరం అంటే యంత్రాల మరామతు, యంత్రాల రిపేర్. దీర్ఘకాలిక విత్తం ఎందుకు అవసరం అంటే భూములు కొనాలి, భవనాలు నిర్మించాలి, పెద్ద పెద్ద యంత్రాలు కొనాలంటే దీర్ఘకాలిక విత్తం అవసరం. మరి ఇక్కడ వాస్తవానికి ఉత్పత్తితో పాటు మారే మూలధనమే చర మూలధనం, ఉత్పత్తితో పాటు మారని మూలధనమే స్థిర మూలధనం. ఉత్పత్తితో పాటు మారే మూలధనం చర మూలధనం, ఉత్పత్తితో పాటు మారని మూలధనం స్థిర మూలధనం. స్థిర మూలధనం చర మూలధనం కలిపితే దాన్నే ఉత్పాదక మూలధనం. ఈ రెండు ఉత్పత్తి తోడ్పడతాయి కాబట్టి ఉత్పాదక మూలధనం అంటాం. స్వల్పకాలిక విత్తాన్ని చర మూలధనం అంటాం, దీర్ఘకాలిక విత్తాన్ని స్థిర మూలధనం అంటాం. మరి చర మూలధనమైన, స్థిర మూలధనమైన, స్వల్పకాలిక విత్తమైన, మధ్యకాలిక విత్తమైన, దీర్ఘకాలిక విత్తమైన పరిశ్రమలు తమకు కావలసిన విత్తాన్ని వాటాల రూపంలో కానీ, బాండ్ల రూపంలో కానీ, డిబేంజర్ల రూపంలో కానీ, ప్లస్ లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా కానీ, స్టాక్ మార్కెట్ ద్వారా కానీ, మరి పారిశ్రామిక విత్త సంస్థల ద్వారా కానీ, మరి బ్యాంకుల ద్వారా కానీ తమకు కావలసిన విత్తాన్ని సమకూర్చుకుంటాయి.